ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణను మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్వీ రమణ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణ జరిగింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతించి 5 సభ్యుల ధర్మాసనానికి ఎన్వీ రమణ పంపించారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ బృందాన్ని మాజీ సీజేఐ ఎన్వీ రమణ అభినందించారు. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణను మందకృష్ణ మాదిగ కలిశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మాజీ సీజేఐ ఎన్వీ రమణను మాదిగ దండోరా వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కలిశారు. ఆయనతో పాటు ఆయన బృందం కూడా ఈ రోజు మాజీ సీజేఐ ఎన్వీ రమణను కలిశారు. సుమారు అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఈ యొక్క ఉద్యమాన్ని గత 3 దశాబ్దాలుగా నడిపించినటువంటి మందకృష్ణ మాదిగను ఆయన బృందాన్ని కూడా మాజీ సీజేఐ ఎన్వీ రమణ అభినందించారు. ఆ తర్వాత ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా అమలు చేయాలి, ఎలా పకడ్బందీగా దీన్ని అమల్లోకి తీసుకురావాలి అన్న అంశాలపైన న్యాయ సలహాలను, సూచనలను ఎన్వీ రమణను అడిగి మందకృష్ణ తెలుసుకున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరిగితే బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గతంలో ఈ యొక్క ఎన్వీ రమణ సీజేఐగా ఉన్నప్పుడే పంజాబ్ ప్రభుత్వం ఈ కేసును దాఖలు చేసింది. ఆ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ సమయంలో సీజేఐగా ఉన్నప్పటికీ ఎన్వీ రమణ ఆ కేసును విచారణకు అనుమతించడమే కాకుండా ఆ యొక్క కేసును 5 సభ్యుల ధర్మాసనానికి ఆదేశించారు. ఆ తర్వాత ఈ 5 సభ్యులు ఇచ్చినటువంటి 5 సభ్యుల ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. ఎందుకంటే గతంలో ఎన్వీ చిన్నయ్య స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనం నివేదించడం జరిగింది. ఆ 7 సభ్యుల ధర్మాసనమే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ రోజు మందకృష్ణ మాదిగ ఎన్వీ రమణను కలిసి ఈ యొక్క తీర్పు ఏ విధంగా పకడ్బందీగా అమలు చేయడానికి ఎలా అమలు చేయాలన్న దానిపైన సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.